సప్లిమెంటరీ బెటర్మెంట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. కానీ దీనిలో నేను మళ్ళీ ఫెయిల్ అయ్యాను, మార్కులు పెరగలేదు. ఈసారి ఏం చేయాలి, సెకండ్ ఇయర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి సో దట్ ఫస్ట్ ఇయర్లో జరిగిన ఈ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. సెకండ్ ఇయర్లో కంపల్సరీగా ఈ మార్క్స్ గ్యాప్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. ఇది గనక నీ ఆలోచన అయితే ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇది నీకు కంప్లీట్లీ అనలైజ్ చేసి చెప్పడానికే ఈ వీడియో. కాబట్టి క్లాస్ని చివరి దాకా ప్రాపర్లీ వినండి. దీంట్లో తప్పు ఎక్కడ జరిగింది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నా ఫస్ట్ వచ్చేటప్పటికల్లా ఫెయిల్ అయ్యాను లేదా బెటర్మెంట్ దానికి రాశాను కానీ మార్క్స్ పెరగలేదు. నాన్న ఈ సంవత్సరం ఈ బెటర్మెంట్ సప్లిమెంటరీ పేపర్స్ అనాలిసిస్ దట్ ఈస్ వాల్యుయేషన్ ఏదైతే జరిగిందో దాన్ని టఫ్గా చేశారు. మోర్ దాన్ 75% స్టూడెంట్స్కి మార్క్స్ 1-2 మార్క్స్ తప్ప పెద్దగా ఏమీ పెరగలేదు. ఎందుకంటే మీకు ఇచ్చిన రిజల్ట్లో స్టాటిస్టికల్ డేటా మొత్తాన్ని అనలైజ్ చేసుకుని మరీ దీన్ని మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అండ్ చాలామంది స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ మార్క్స్ దగ్గరికి రీచ్ అవ్వలేక బిఫోర్ ద బౌండరీ ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫెయిల్ అవ్వడం లేదా మార్కులు పెరగకపోవడం నీకొక్కడికి మాత్రమే జరగలేదు, నీతో పాటు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరందరూ కూడా సెకండ్ ఇయర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇదంతా కూడా క్లియర్ కట్గా చూసుకుంటా వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఇయర్లో మెయిన్గా జరిగిన తప్పులు ఎక్కడ జరిగినాయో లాస్ట్ ఇయర్ని కనుక అనలైజ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ది సిలబస్ మారింది. ఈ మారిన సిలబస్లో చాలామంది కాలేజెస్లో ఫ్యాకల్టీకి కూడా సబ్జెక్ట్ మీద ప్రాపర్లీ గిప్ లేక అండ్ బ్లూ ప్రింట్ అంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్కి ఏ క్వశ్చన్స్ వస్తాయి దీని మీద కంప్లీట్ అనాలిసిస్ లేక దీన్ని ఫస్ట్ నుంచి స్టూడెంట్కి ప్రిపేర్ చేయకపోవడంతో చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ముందు అసలు పేపర్ ప్యాటర్నే అర్థం కాక చాలా మంది కన్ఫ్యూజన్కి లోనయ్యారు. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. రెండోది వచ్చేటప్పటికల్లా ఈ మారిన ప్యాటర్న్లో ఇంతకుముందు 10th క్లాస్ దాకా వచ్చేటప్పటికల్లా మీరు పాయింట్ టు పాయింట్ డిస్క్రిప్టివ్లీ ప్రాపర్లీ రాయకపోయినా కూడా మార్క్స్ ఇస్తారు. వేరాజ్ ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత వెయిటేజ్ని బేస్ చేసుకుని ఆ వెయిటేజ్ 8 మార్క్సా 4 మార్క్సా 2 మార్క్సా 1 మార్కా దాన్ని బేస్ చేసుకుని మీరు లెంతీగా డిస్క్రిప్షన్ని రాయాల్సి వస్తుంది. అండ్ ఇట్ షుడ్ బి బోర్డు మోడల్ ప్యాటర్న్లోనే ఉండాలి. అంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఆన్సర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎలా అయితే ఉంటుందో అదే ప్యాటర్న్లో మ్యాథ్స్కి సంబంధించి ఫిజిక్స్కి సంబంధించి అంతెందుకు ఈవెన్ సాంస్క్రిట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటే మాత్రమే మీకు మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వాల్యుయేషన్ చేసే ఫ్యాకల్టీకి కూడా ఆ ఇచ్చే స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు రాసిన ఆన్సర్స్ దానికి మ్యాచ్ అయితేనే మీకు మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇది రెండో పాయింట్, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మూడోది వచ్చేటప్పటికల్లా చాలా కాలేజెస్లో దే మే బి ద రెసిడెన్షియల్ కాలేజెస్ అయి ఉండొచ్చు లేదా డే స్కాలర్స్ కాలేజెస్ అయి ఉండొచ్చు. వాటిల్లో ఫస్ట్ నుంచి డిసెంబర్ దాకా ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో మాత్రమే చదివించడం వల్ల అంటే ఏంటి, మీరు కాన్సెప్ట్ చదువుతారు, వాటిల్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు, వాటిల్లో ఏబిసిడీలో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది, టిక్ చేస్తే సరిపోతుంది. అంతే తప్ప డిస్క్రిప్టివ్ పద్ధతిలో మిమ్మల్ని ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ చేయించలేదు. దీన్ని ఒప్పుకుంటారా? మీరు డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఇంటర్మీడియట్కి సంబంధించి ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళింది ఎప్పుడు? లాస్ట్లో హార్డ్లీ కనుక తీసుకున్నట్టయితే డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసి ఉంటారు. చాలా మంది అయితే జనవరి నుంచి స్టార్ట్ చేశారు. జనవరి ఫిబ్రవరిలో మీకు ఎగ్జామ్స్ రానే వచ్చేసినాయి. అంటే హార్డ్లీ 15 రోజులు మాత్రమే ఆ డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రిపరేషన్స్ సాగించడం వల్ల మీరు రిప్రజెంట్ చేసే పద్ధతిలో డెఫినెట్లీ దాని యొక్క డ్రాబ్యాక్ కనబడుతుంది. రెండోది ఫిజిక్స్ తీసుకుంటే కనుక దానిలో డెరివేషన్ పార్ట్స్ ఉంటాయి. ఎక్కడెక్కడైతే డెరివేషన్స్ యూస్ చేశారో ఆ డెరివేషన్స్ కి పక్కన రీజన్స్ ని మెన్షన్ చేయాలి, లాస్ట్ లో డెరైవ్ చేసిన దాని యొక్క రిజల్ట్ ని ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దట్ ఈస్ డిస్క్రిప్టివ్ అంటే డెరివేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి యొక్క ఆన్సర్స్ దట్ ఈస్ రిప్రజెంట్ చేసేటప్పుడు వాటి మీద 2 మార్క్స్ టైల్ ప్రాబ్లమ్స్ అంటారు, వాటిని ట్యాగ్ ప్రాబ్లమ్స్ అంటారు, దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అవునా? సో వీటిని నువ్వు చేసుకున్నావా లేదా జాగ్రత్తగా చూసుకోవాలి. వేరే కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే అసలు చాలా కాలేజెస్లో చాయిస్ కిందే వదిలేశారు. చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే ఆర్గానిక్ కెమిస్ట్రీని ప్రిపేర్ అయ్యారు. వేరాజ్ రిమైనింగ్ పార్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ పద్ధతి అలాగే ఉంది.
ఇంకా మ్యాథ్స్ కనుక తీసుకున్నట్టయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకేనా, 1 మార్కు 2 మార్కు లేదా 4 మార్కు 8 మార్క్స్ మధ్యలో ఆ డిఫరెన్స్ ఏంటి, మనం ఎంత ఎక్స్పాండ్ చేసి రాయాలి, ఎక్కడెక్కడైతే మనం ఫార్ములాస్ని యూజ్ చేసామో దాన్ని మెయిన్ డేటాలో రాయాలి, వేటిల్ని పక్కన రాయాలి. ఇదంతా కూడా లాస్ట్ 1.5 మంత్లో మాత్రమే చెప్పడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ దీన్ని అబ్జార్బ్ చేసుకోలేక ఆ ప్యాటర్న్లో ప్రాపర్లీ తమ యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఫెయిల్ అవ్వడం జరిగింది. క్లియరా? సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో మనం ఫెయిల్ అవ్వడానికి లేదా మార్కులు తక్కువ రావడానికి మెయిన్ రీజన్స్ అనమాట. ఫెయిల్ అయ్యాము లేదా మళ్ళీ మార్కులు తక్కువ వచ్చినాయి అలా అని చెప్పి బాధపడుతూ కూర్చునే ఉంటే సెకండ్ ఇయర్లో నీ రిజల్ట్ పెరుగుతుందా? నిజంగా అలా పెరుగుతుంది అంటే చెప్పండి. నీతో పాటు నేను కూడా కూర్చొని ఓ అరగంట బాధపడతాను? అవ్వదు కదా. కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఏదో విధంగా తప్పైతే జరిగిపోయింది, అది నీ రిజల్ట్ మీద తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చూపించింది. దాన్ని పక్కన పెట్టేసి ఓకేనా. సెకండ్ ఇయర్ని ప్రాపర్లీ ప్లాన్ చేయండి. ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యావు లేదా మార్కులు తక్కువ వచ్చినాయి, అవుట్ ఆఫ్ 470 250 to 240 జోన్లో మాత్రమే, అంటే 300 కంటే తక్కువ జోన్లోనే ఉన్నావు. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికల్లా ప్రాపర్లీ ప్లాన్ చేసుకోండి. ఎంపీసీ వాళ్ళ కనుక తీసుకున్నట్టయితే సెకండ్ ఇయర్లో మళ్ళీ 470 ఐపీ మార్క్స్ ప్లస్ 60 ప్రాక్టికల్ మార్క్స్ 530 మార్క్స్ ఉంటాయి. ఈ 530 మార్క్స్కి ఫస్ట్ ఇయర్లో నువ్వు అట్లీస్ట్ 300కి దరిదాపుల్లో ఉన్నట్టయితే రెండు కలిపి మినిమం 800 దాటించవచ్చుగా. లేదు 200 దగ్గరలోనే ఉన్నావు, రెండు కలుపుకుంటే 700 దాటించవచ్చుగా. అంటే నీ సిజిపిఏ అట్లీస్ట్ 7+ వస్తుందిగా. కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఉన్నదానికి బాధపడుతూ కూర్చుంటావా లేదా సెకండ్ ఇయర్ దాన్ని ప్రాపర్లీ ప్లాన్ చేసుకుంటావా? ఒక్కసారి ఆలోచించండి నాన్న. క్లారిటీ వచ్చిందా? కాబట్టి సెకండ్ ఇయర్ని ఈసారి మీరు పర్ఫెక్ట్లీ ప్లాన్ చేసుకోండి. ఓకేనా. లాస్ట్ ఇయర్ చేసినట్టు ఎండ్లో మళ్ళీ ప్రిపరేషన్ కాకుండా ఫస్ట్ నుంచే మీ ప్రిపరేషన్, ఈవెన్ ఇవాళ నుంచే మీ ప్రిపరేషన్ని ప్రాపర్లీ స్టార్ట్ చేయండి. చాప్టర్ టు చాప్టర్ అనలైజ్ చేసుకోండి. అసలు సిలబస్ ఏముంది, ఈ సిలబస్లో రేపు బోర్డ్ ఎగ్జామ్స్ దానికి ప్యాటర్న్ ఎలా ఉంది, చాప్టర్ టు చాప్టర్ వెయిటేజ్ ఎలా ఉంది, ఏ చాప్టర్ నుంచి 1 మార్కు 2 మార్కు 4 మార్కు 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి, దీన్ని ప్రాపర్లీ కూర్చొని అనలైజ్ చేసుకోండి. మ్యాథ్స్ ఎలా ఉంటుంది, మ్యాథ్స్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి, దీనిలో టఫ్ చాప్టర్స్ ఏంటి, ఈజీ చాప్టర్స్ ఏంటి, హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, తక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటి, వేటిల్ని ముందుగా ప్రాక్టీస్ చేసుకోవాలి, వేటిల్ని తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా ఈసారి ఫిజిక్స్ అయితే కంప్లీట్లీ మొత్తం మారిపోతుంది. ఎలక్ట్రిసిటీ పార్టు, మ్యాగ్నెటిజం పార్టు, మోడర్న్ ఫిజిక్స్, ఇవి లైట్ పార్ట్, ఇవి ముందుగా వస్తాయి. వేరే సెకండ్ ఇయర్ దానిలో కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్టయితే మోర్ దాన్ 50% ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రాపర్లీ కూర్చొని అనలైజ్ చేసుకుని, ఇదిగో ఇది నా సిస్టమ్, దీన్ని ఇలా నేను ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను, ఈ ప్రిపరేషన్లో ప్రాపర్లీ కూర్చోండి. రెండోది సాంస్క్రిట్. పోయినసారి కనుక తీసుకున్నట్టయితే లాస్ట్ హార్డ్లీ 1 మంత్ చదువుంటావు. ఆ 1 మంత్లోనే శ్లోకాలు చదివావు, ఎస్ఏ క్వశ్చన్స్ చదివావు, యానోటేషన్స్ చదివావు, గ్రామర్ పార్ట్ చదివావు, శబ్దాలు ధాతువులు అసలు ఇంతకుముందు నీకు తెలియని కూడా తెలియదు, వాటిని ప్రిపేర్ అయ్యావు. వేరే ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా వాటన్నిటిని ముందుగానే సంవత్సరం స్టార్టింగ్లోనే జూన్ నుంచే స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఈసారి మీకు ప్రతిపదార్థాలు వస్తాయి, మళ్ళీ ఒక చాప్టర్ మాత్రమే ఉంటుంది, దానిలో 8 శ్లోకాలు ఉంటాయి. 6 శ్లోకాలు ఫస్ట్ నుంచే ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వు. ఎంత టైం పడుతుంది? గట్టిగా ఫస్ట్ 3 మంత్స్లోనే నీకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి సెకండ్ ఇయర్లో ఈసారి ఫస్ట్ ఇయర్లో జరిగిన తప్పు జరగకూడదు. ఈసారి నేను ఓవరాల్గా స్కోర్ని పెంచుకోవాలి. అండ్ దీంతో పాటు రేపు ఎంసెట్ కానీ, ఐఐటి కానీ, నీట్ కానీ వాటికి నా ప్రిపరేషన్లో ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇంటర్మీడియట్లో నాకు ప్రాపర్ పర్సంటైల్ రావాలి. ఇది కనుక అనుకున్నట్టయితే ఫస్ట్ నుంచే ప్లానింగ్ చేసుకోవడం కంపల్సరీ. అర్థమైందా? రెండోది, ఇందులో కొంతమంది స్టూడెంట్స్ మా కాలేజ్లో దీనికి సంబంధించిన ఫ్యాకల్టీ లేరు కాబట్టి మాకు ఆ సబ్జెక్ట్ ప్రాపర్లీ డెలివర్ అవ్వలేదు, ఏదర్ సాంస్క్రిట్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, లేదా బయాలజీ కానీ. నా దీనికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, యాక్చువల్లీ యూట్యూబ్ ద్వారా కనుక నేను క్లాసెస్ డెలివర్ చేయడం జరుగుతుంది, ఇది మీకు అందరికీ తెలుసు. కాకపోతే ఈ క్లాసెస్ వచ్చేటప్పటికల్లా 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి, అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దీంతో పాటు లాంగ్వేజెస్లో సాంస్క్రిట్, వీటన్నిటికీ సంబంధించిన క్లాసెస్ని డెలివర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అవునా? వీటిల్లో సపోజ్ నువ్వు సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయినట్టయితే ఎవ్రీ 3 డేస్కో 4 డేస్కో నీకు సంబంధించిన ఒక క్లాస్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? నా ఇలా కాకుండా డైలీ ఒక ప్రాపర్ కోర్స్ స్ట్రక్చర్ ఉండాలి.
ఆ కోర్స్ స్ట్రక్చర్లో నేను మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్కి సంబంధించిన క్లాసెస్ కంటిన్యూస్లీ డెలివర్ అవుతూ ఉండాలి. వాటిల్లో రికార్డెడ్ క్లాసెస్ కావాలి, చాప్టర్ టు చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఎక్సర్సైజ్ టు ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ కావాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, గెస్ట్ క్వశ్చన్స్ ఏంటి ముందు నుంచే ప్రిపరేషన్ కావాలి, రాసే పద్ధతి ఎలాగా కంప్లీట్ స్టడీ మెటీరియల్ కావాలి. ఇదన్నీ గనక కోరుకున్నట్టయితే దానికి సంబంధించి పెయిడ్ బ్యాచెస్ని ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది విత్ ఏ నామినల్ ఫీ మాత్రమే. అండ్ ఈ పెయిడ్ బ్యాచెస్లో మీ కాలేజీలో చెప్పారా చెప్పలేదా, నీకు అర్థమైందా అర్థం కాలేదా, నువ్వు రిప్రజెంట్ చేసావా చేయలేదా, దీంతో సంబంధం లేదన్న. కంప్లీట్ గా కోర్స్ స్ట్రక్చర్ మొత్తం, సపోజ్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ స్ట్రక్చర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, దానిలో కంప్లీట్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ కాన్సెప్ట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ ని స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళడం, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటిల్లో సఫిషియెంట్లీ ప్రాక్టీస్ ఇవ్వడం, దానికి సంబంధించిన హ్యాండ్ రిటర్న్ నేను నా చేతులారా రాసిన స్టడీ మెటీరియల్ ని పీడిఎఫ్ ఫామ్ లో మీకు అందించడం, దాంట్లో మీకు రిప్రజెంటేషన్ ఎలా చేయాలి, వెయిటేజ్ని బేస్ చేసుకుని ఎలా క్లాసిఫికేషన్ చేయాలి, ఇదంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక దానికి సంబంధించి కోర్సు మీకు రేపు జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ ప్రజెంట్ అప్లోడింగ్లో ఉన్నాయి. వన్స్ అది లాంచ్ అవ్వగానే ఆ యాప్లో డెమో క్లాసెస్ ఉంటాయి, వాటిని చూసుకోండి. డెమో పీడిఎఫ్స్ ఉంటాయి, వాటిని చూసుకోండి. అవన్నీ కూడా నచ్చినాయి అనుకుంటేనే ఆ క్లాసెస్లో పెయిడ్ బ్యాచెస్లో జాయిన్ అవ్వండి. క్లారిటీ వచ్చిందా. దానికి సంబంధించి ఆండ్రాయిడ్ యాప్ వచ్చేటప్పటికల్లా కాసిం సార్ క్లాసెస్ యాప్ ఉంటుంది. ముందు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన సబ్జెక్టు, కావాల్సిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్ దానికి సంబంధించిన కోర్సులో ఎన్రోల్ అవ్వండి. అండ్ అక్కడి నుంచి మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. క్లియరా. మెయిన్గా యూట్యూబ్లో కనుక తీసుకున్నట్టయితే ఈ క్లాసెస్ యొక్క అప్లోడ్ ర్యాండమ్గా ఉంటుంది. దాంతోపాటు మీకు అదర్ డీవియేషన్స్ కూడా ఉంటాయి. అదర్ సజెషన్స్ రావడం, క్లాస్ చూస్తా ఏ ఆడియోనో రిలీజ్ అయింది, మీకు నచ్చిన హీరో సాంగ్ ఏదో వస్తే మళ్ళీ డివైట్ అయిపోతారు. అలా కాకుండా యాప్లో వచ్చేటప్పటికల్లా మీకు కంప్లీట్లీ కోర్స్ మాత్రమే ఉంటుంది. కోర్సులో మీ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. దానికి సంబంధించిన సపోర్టింగ్ మెటీరియల్స్ ఇవి మాత్రమే ఉంటాయి. కాబట్టి ఎటువంటి డీవియేషన్స్ లేకుండా సింపుల్గా ఒక క్లోజ్డ్ రూమ్లో మీ ముందు చదవాల్సిన పుస్తకాలు పెట్టుకుని చదివితే ఎలా ఉంటుందో మీరు కోర్స్ స్ట్రక్చర్ దానిలో పెయిడ్ బ్యాచెస్ అలాగే ఉంటాయి. కాబట్టి అవి గనక నాకు కావాలి నచ్చినాయి అనుకుంటే కనుక మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఆండ్రాయిడ్ యాప్, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. వన్స్ కోర్స్ లాంచ్ అవ్వగానే నేను మీకు అప్డేట్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు కోర్సులో ఎన్రోల్ అయ్యి వాటిలో డెమో క్లాసెస్ చూసుకొని ఎన్రోల్ అవ్వండి. అండ్ హెన్స్ అక్కడి నుంచి మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళవచ్చు. క్లియరా. అండ్ నేను ఆల్రెడీ ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో మీకు సిలబస్ రేపు నవంబర్ కల్లా కంప్లీట్ సిలబస్ మినిమం 2 times రివిజన్ కంప్లీట్ చేస్తాను. అండ్ ఎగ్జామ్ బిఫోర్ వచ్చేటప్పటికల్లా ఇంకో 2 times రివిజన్ వేసుకున్నట్టయితే అండ్ సెకండ్ ఇయర్లో మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి, రికార్డ్స్ రాయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ సంవత్సరం మినిమం 3 to 4 times రివిజన్ కంపల్సరీ చేసుకోవాలి. అప్పుడు ఏ టెన్షన్ లేకుండా సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామ్ని ప్రశాంతంగా రాయొచ్చు. అండ్ అవుట్ ఆఫ్ 530 మినిమం 500+ స్కోర్ చేసుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా. దీనిలో చాలా మంది స్టూడెంట్స్ రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, ప్రజెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ స్కిల్స్ అన్ని కూడా సైమల్టేనియస్లీ మీకు ఇన్ఫార్మ్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి అలా సైమల్టేనియస్లీ మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. క్లియరా. రెండోది, సిలబస్ గురించి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. నన్న ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే కనుక మారిన సిలబస్లో రాశారు కాబట్టి మీరు సప్లిమెంటరీ లేదా బెటర్మెంట్ రాసినా కూడా నెక్స్ట్ ఇయర్ దానికి సప్లిమెంటరీ పడినా కూడా మీకు ఇదే సిలబస్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీకేం పెద్దగా తేడా పడదు. వేరే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఓల్డ్ సిలబస్లో రాశారో మీరు కనుక ఫెయిల్ అయినట్టయితే మీకు నెక్స్ట్ ఇయర్ అదే సిలబస్లో మళ్ళీ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. కాబట్టి కొత్త సిలబస్ని మీరు రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. మీ పాత సిలబస్ 1A 1B ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైతే 75 మార్క్స్కి 60 మార్క్స్ ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ కూడా మీరు అదే ప్యాటర్న్లో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలా గనక ఎవరైనా ఉన్నట్టయితే మీకు సంబంధించి స్పెషల్ బ్యాచెస్, దట్ ఈస్ 2A అయితే విడిగా, 2B అయితే విడిగా, ఫిజిక్స్ అయితే విడిగా, కెమిస్ట్రీ అయితే విడిగా బ్యాచెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు వాటిల్లో ఎన్రోల్ చేసుకుని మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. క్లారిటీ వచ్చిందా. కాబట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే కనుక ప్రాబ్లం ఏం లేదు. మీరు మారిన సిలబస్లో ఆల్రెడీ జాయిన్ అయిపోయారు కాబట్టి అదే సిలబస్లో మీరు ఎగ్జామ్ రాస్తారు. వేరే సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైనా ఫెయిల్ అయ్యి ఉన్నట్టయితే మీకున్న ఓల్డ్ సిలబస్లోనే నెక్స్ట్ ఇయర్ దానికి ఆ ఒక్కటే ఎక్స్క్యూజ్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి అయితే మాత్రం మీకు సిలబస్ కూడా మారిపోతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా. కాబట్టి ఇక నుంచి అయినా ఫెయిల్ అయ్యాను, మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఎస్ బాధపడండి, ఓకేనా. ఎందుకంటే
చేతులారా మనం చేసుకుందే కాబట్టి ఆ దెబ్బ తగిలింది, దెబ్బ యొక్క నొప్పి ఉంటుంది, ఓకేనా. కానీ అదే తీసుకుని నెక్స్ట్ ప్లానింగ్ దానిలో వెనకబడమాకండి, ఓకేనా. నెక్స్ట్ దాన్ని ప్రాపర్లీ ప్లాన్ చేసుకోండి, మీ ప్రిపరేషన్ని ప్రాపర్లీ ముందుకు తీసుకెళ్ళండి. దెన్ ఓన్లీ సెకండ్ ఇయర్లో మంచి రిజల్ట్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. ఆల్ ద బెస్ట్ నాన్న. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉన్నట్టయితే కనుక కామెంట్లో తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మాకు సబ్జెక్ట్ వైజ్ కాన్సెప్ట్ తెలిస్తే చాలు, దెన్ మీకు యూట్యూబ్ సరిపోతుంది. లేదు కాలేజ్లో మాకు చెప్పే క్లాసెస్ అర్థం కావట్లేదు, దీనికి సంబంధించి మాకు కంప్లీట్ క్లాసెస్ కావాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది మ్యాథ్స్ తీసుకున్నా, ఫిజిక్స్ తీసుకున్నా, కెమిస్ట్రీ తీసుకున్నా, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్, సాంస్క్రిట్ తీసుకున్నా కూడా. అండ్ రెండోది మెయిన్గా వచ్చేటప్పటికల్లా వీటిల్ని కాన్సెప్ట్ వైజ్ క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. మ్యాథ్స్ కనుక తీసుకున్నట్టయితే ప్రతి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయించాలి, ప్రతి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయించాలి, ప్రతి దాని యొక్క కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రొసీజర్ మొత్తాన్ని కూడా ఇన్ డీటెయిల్ డిస్క్రైబ్ చేయాలి, అండ్ ప్రతి ప్రాబ్లమ్ని ఎలా రిప్రజెంట్ చేయాలి దాని యొక్క సొల్యూషన్ కావాలి. అలాగే కెమిస్ట్రీ వచ్చేటప్పటికల్లా ప్రతి రియాక్షన్ రాసే పద్ధతి తెలియాలి, మెకానిజం తెలియాలి, ఎందుకు రియాక్షన్ అదే పద్ధతిలో జరుగుతుందో తెలియాలి. అలాగే ప్రతి మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ని డ్రా చేయడం రావాలి. ఫిజిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ యొక్క డెరివేషన్ రాయడం రావాలి. లాస్ ఏంటి, లాస్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, వాటిని ప్రాబ్లమ్స్లో ఎలా యూజ్ చేయాలి తెలియాలి. ఇలా ఇన్ డీటెయిల్ మాకు కాన్సెప్ట్ కావాలి అనుకునే స్టూడెంట్స్ కోసం పెయిడ్ బ్యాచెస్ అయితే మాత్రం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ పెయిడ్ బ్యాచెస్ వచ్చేటప్పటికల్లా ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సాంస్క్రిట్ విడివిడిగా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్, ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్ రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు, లేదా కొంతమంది స్టూడెంట్స్కి అన్ని సబ్జెక్ట్స్ యొక్క రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఓకేనా. నో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాని యొక్క స్టడీ మెటీరియల్ నా చేతులతో నేను రాసిన హ్యాండ్ మేడ్ స్టడీ మెటీరియల్ కంప్లీట్లీ అండ్ రిటర్న్ స్టడీ మెటీరియల్ అనమాట. దానిలో మీకు అర్థమయ్యే విధంగా నా క్లాసెస్ ఎలా అయితే ఉంటాయో డిస్క్రిప్షన్ కూడా అలాగే ఉండాలనే ఉద్దేశంతో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన పీడిఎఫ్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా గెస్ట్ క్వశ్చన్స్ అనుకోండి, ఎగ్జామ్కి ముందు చివరిలోకి వెళ్ళేటప్పటికల్లా కష్టపడడం కంటే ముందు నుంచి అదే పద్ధతిలో కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే మీకు ఈజీ అవుతుందనే ఉద్దేశంతో అవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రతి స్టడీ మెటీరియల్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సాంస్క్రిట్ వీటికి సంబంధించిన పెయిడ్ బ్యాచెస్ కోర్సెస్ అయితే మాత్రం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి మీరు ఎన్రోల్ అవ్వాలి, వాటి ద్వారా నేను ముందుకెళ్ళాలి నా ప్రిపరేషన్లో కనుక అనుకున్నట్టయితే కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి. వన్స్ మీరు గనక ఎన్రోల్ అయిపోయినట్టయితే దానిలో కంప్లీట్ కోర్స్, కంప్లీట్ అంటే త్రూఅవుట్ 1 ఇయర్ మొత్తానికి సంబంధించిన కోర్స్ మొత్తం సబ్జెక్ట్ వైజ్ మీకు తీసుకురావడం జరిగింది. దానిలో మ్యాథ్స్ విడిగా, ఫిజిక్స్ విడిగా, కెమిస్ట్రీ విడిగా, సాంస్క్రిట్ విడిగా మీకు కనబడతాయి. ఏది కావాలంటే దాన్ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ అక్కడి నుంచి మీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ప్రతి చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్, ఎక్స్ప్లెనేషన్స్, కంప్లీట్ రికార్డెడ్ క్లాసెస్ ఇవన్నీ కూడా వాటిల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటితో టచ్లో ఉండండి. మెయిన్గా యూట్యూబ్ దానికిను యాప్ ద్వారా పెయిడ్ బ్యాచెస్లో జాయిన్ అవ్వడానికి తేడా ఏంటంటే యూట్యూబ్ దానిలోకి వచ్చేటప్పటికల్లా నేను 10th క్లాస్కి సంబంధించి అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి క్లాసెస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సాంస్క్రిట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, అవునా. నా ఏ రోజు ఏ క్లాస్ ఎప్పుడు అప్లోడ్ చేయబడింది ఈ సీక్వెన్స్ అనేది మీకు యూట్యూబ్ ద్వారా సరిపోదు. రెండోది యూట్యూబ్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాబట్టి దానిలో మధ్య మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి, ఓకేనా, అదర్ డీవియేషన్స్ వస్తూ ఉంటాయి. ఇవేమీ కాకుండా కంప్లీట్లీ సబ్జెక్టివ్లీ ఎలా అయితే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, దట్ ఈస్ నా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు ఎలా అయితే ఆఫ్లైన్లో నేర్చుకుంటారో కంప్లీట్లీ డెడికేటెడ్గా, అలా డెడికేటెడ్గా ఓన్లీ క్లాసెస్, డైలీ క్లాసెస్ అప్లోడ్ అయినాయా,
విన్నామా, వాటిల్లో క్వశ్చన్స్ అన్ని కూడా రివైజ్ చేసుకున్నామా, సబ్జెక్టివ్లీ ఇస్తున్న ఎగ్జామ్స్ అన్ని కూడా రాస్తున్నామా, మన వాల్యుయేషన్ ఎలా ఉంది, ఇలా ఒక ప్రాపర్ పద్ధతిలో గనక డిజిటల్లీ మీకు కావాలనుకుంటే యాప్ ద్వారా పెయిడ్ బ్యాచెస్ అనేవి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి మీరు దానిలో ఎన్రోల్మెంట్ చేసుకోండి. ఓకేనా? దానికి సంబంధించి మీకు ఏవైనా డౌట్ ఉన్నట్టయితే దానికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ కానీ లేదా వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్స్ కానీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు వాటిల్లో ఎన్రోల్ చేసుకొని మీ డౌట్స్ని అరేంజ్ చేయండి. వాటన్నిటికీ క్లారిటీ తీసుకున్న తర్వాత మాత్రమే క్లాసెస్లో ఎన్రోల్ అవ్వండి. రెండోది, క్లాసెస్లో ఎన్రోల్ అవ్వక ముందే అసలు క్లాసెస్ ఎలా ఉంటాయి మీకు తెలియడానికి దాని యొక్క రికార్డెడ్ క్లాసెస్ యొక్క డెమో క్లాస్, పీడిఎఫ్స్ ఎలా ఉంటాయనే దాని యొక్క డెమో కూడా మీకు ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి. ఈ పద్ధతి నాకు నచ్చింది, నాకు రేపు ఇంటర్మీడియట్ ప్రిపరేషన్, అది ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, నాకు అది పనికి వస్తుంది అని అనుకుంటేనే దాన్ని ఎన్రోల్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న.